Hi guys, good evening. Hi guys, good evening. Guys, good evening, Amma. Lakshmi Jyoti Shravanti. నిన్న మనం ఏ టాపిక్ చెప్పుకున్నామమ్మా? లీజ్ చెప్పుకున్నాం. ఇంకా ఇంకేం చెప్పుకున్నాం చెప్పండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పుకున్నాం. ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేనికి యూజ్ అవుతుందమ్మా? ఏ కాన్సెప్ట్ బేస్ మీద నేర్చుకున్నాం అనేది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కోసం నేర్చుకున్నాం. అవునా? ఏమంతేనా? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కోసం నేర్చుకున్నాం. ఒకసారి లీజ్ అంటే ఏంటో అందరికి అర్థమైందమ్మా? లీజ్ అంటే ఏంటి అని అర్థమైందా? ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి అర్థమైందా లేదు? నాకు అందరికీ అర్థం అవడం కావాలమ్మా. ఎవరో ఒకరికి అర్థమైతే సరిపోదు. చెప్పండి అమ్మా, అర్థమైందా లేదా? నేను మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పట్లే, జస్ట్ అర్థమైందా లేదు చెప్పండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను నేను, అంతే, అందుకని ఏం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అర్థమైందా? ఒకసారి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేదాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుందాం అమ్మా. మీకు ప్రాబ్లం ఇస్తాను, ఇప్పుడు మీరు చేస్తారా మరి? అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలి ఫస్ట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, మనం మన బిజినెస్లో కానీ ఆర్ఎస్ మన కంపెనీలోకి కానీ, మనం ఏదో ఒక బిజినెస్ చేస్తాం కదా, ఆ బిజినెస్లోకి కానీ ఆర్ఎస్ మన కంపెనీలోకి కానీ ఏదైనా ఒక అసెట్ కొనేటప్పుడు మన కొనడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అసలు కొనడం వల్ల యూజ్ ఉందా లేదా, ఆ మిషన్ని రీప్లేస్ చేయడం వల్ల ఆర్ఎస్ కొత్త మిషన్ కొనడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా, ఆ వాల్యూ ఆ మిషన్కి ఒక 50,000 మనం ఖర్చు పెడుతుంటే ఆ 50,000 మనం దానికి ఖర్చు పెట్టడం వర్తా కాదా అనేది తెలుసుకోవడాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటారమ్మా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత ఎక్స్పెండ్ చేసాము, ఎంత ఎక్స్పెన్సెస్ బేర్ చేసాము అని చూసుకుని దానివల్ల మనకి తగిన ప్రాఫిట్స్ వస్తాయా లేదా అని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలమ్మా. అర్థమైందా? ఒక ప్రాబ్లం చేద్దామని అన్న చేసినట్టే ఒక ప్రాబ్లం చేద్దాం మళ్ళీ వాళ్ళు కూడా.
ఈ మిషనరీ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం ఒకసారి. ప్రాబ్లం నోట్ చేసుకోవాలమ్మా అందరూ. నోట్ చేసుకుంటున్నారా గైస్? ప్రాబ్లం నోట్ చేసుకున్నామ్మా. కాస్ట్ ఆఫ్ ద మిషనరీ 60,000. అందరూ నోట్ చేసుకోవాలమ్మా. కాస్ట్ ఆఫ్ ద మిషనరీ is 60,000 and mission will contribute 14,000 per year for the next 5 years. ఎన్ని ఇయర్స్ కమ్మా? నెక్స్ట్ 5 years కి. Assume that the borrowing cost is equal to 10%. Compounding annually. ఇప్పుడు ఈ మిషనరీ నేను కొంటాం, మనకి బెనిఫిటా కాదా అని ఎలా సాల్వ్ చేసుకోవాలి సార్ చెప్పండి అమ్మా. నిన్న మనం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇప్పుడు మీరు చెప్పాలి. మరి శ్రవంతి, సుస్మిత, మాధవ్, నవీన్, లక్ష్మీ ప్రసన్న. Sir, 1 divided by 1.1 అలా 5 years వరకు చేస్తాను సార్. 1 divided by 1.1 whole power 1 plus 1 divided by 1.1 whole square plus 1 divided by 1.1 whole cube ఇలా 1 divided by 1.5 వరకు చేసుకోవాలమ్మా. ఇలా చేసుకోవాలి. మనం ఎంత విడివిడిగా చేసుకునే కన్నా క్యాల్సీలో మనం ఈజీగా చేసుకోవచ్చు. హౌ టు యూజ్ ద క్యాల్సీ అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్ థింగ్. ఇంకేనా? ఇదంతా చేయాలి. చేయండి అమ్మా. ఈ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి నాకు. కేజీ ఎంతమ్మా? 0.6209. ఇదంతా కలిపి అమ్మా యాడ్ చేసి చెప్పాలి నాకు, విడివిడిగా కదా. 65,798. ఒకసారి మళ్ళీ కనుక చేయాలి. ఈ వాల్యూ అంతా కలిపి అమ్మా నువ్వు చెప్పేది శ్రవంతి. ఆ వాల్యూ అంతా కలిపితే ఎంత వస్తుందమ్మా నీకు? 6.9606. ఎక్స్ట్రా స్టెప్స్ యాడ్ చేసావమ్మా. అంతరాలు కొంచెం జాగ్రత్త చేయి, కంగారు పడద్దు. ఎంతమ్మా? కమయ్యి 63,071 53,071 53. ఒకసారి అందరికి ఆ సొల్యూషన్ అంతా వచ్చిందా లేదా చెక్ చేయండి అమ్మా. $53,071. శ్రవంతి వచ్చిందమ్మా? ఓకే అండి. ఈ వాల్యూ మనకి ఎంత రావాలమ్మా? 3.79078 రావాలమ్మా. ఇప్పుడు ఈ మిషనరీ కొనడం వల్ల నాకు వచ్చేది ప్రాఫిట్ లాస్ అమ్మా? ఎంత లాస్ వచ్చిందండి? 6,928 or 29. ఓకే, ఇంత లాస్ వచ్చిందమ్మా. ఇప్పుడు మనం నేర్చుకున్న టెక్నికల్ టర్మ్స్ లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్పానండి మీకు?
మిషనరీ కొంటాకి పెట్టిన వాల్యూ, మిషనరీ కొంటాకి ఎంత పెట్టామండి మనం? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అమ్మా, అందుకంటే ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మనం మిషన్ కొంటాకి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతే, 60,000. టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 53,021. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా? ఎన్పివి. ఇంతేనా? ఎన్పివినా? ఇది లెస్ దాన్ జీరోనా గ్రేటర్ దాన్ జీరోనా? నెగిటివ్ వాల్యూ కాబట్టి లెస్ దాన్ జీరో. ఆ మిషన్ మనం ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా? ఇప్పుడు నాకు మీరు ఏం చెప్పాలంటే ఐఆర్ఆర్ అయితే చెప్పాలండి, చెప్పండి. ఐఆర్ఆర్ అంటే ఏం చేయాలని చెప్పానండి? ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందండి? ఎన్పివి పాజిటివ్ లో ఉన్నప్పుడు వస్తుందా, నెగిటివ్ లో ఉన్నప్పుడు వస్తుందా? ఐఆర్ఆర్ విల్ కమ్స్ ఇన్ టు ద ప్లే వెన్ ఎన్పివి గ్రేటర్ దాన్ జీరో ఆర్ లెస్ దాన్ జీరో ఈక్వల్ టు జీరో. చెప్పండి అమ్మా. అసలు ఐఆర్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పాను మీకు? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఐఆర్ఆర్ అంటే ఫార్ములా ఏం చెప్పాను? ఫార్ములా కాదు, అది బేసిక్ నాలెడ్జ్. ఐఆర్ఆర్ అంటే ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఇక్కడ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చెప్పానా లేదా? ఈ వాల్యూని విత్ ద డివిజన్ ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ ఐఆర్ఆర్ ఎప్పుడు చేయాలి మనం? ఎన్పివి గ్రేటర్ దాన్ జీరో వచ్చినప్పుడు చేయాలమ్మా. ఎందుకు సార్? ఎందుకు చేయాలి చెప్పండి అమ్మా. ఎందుకు గ్రేటర్ దాన్ జీరో వచ్చినప్పుడే చేయాలి? ఎందుకు గ్రేటర్ దాన్ జీరో వచ్చినప్పుడే చేయాలి చెప్పండి ఎవరైనా. ఇప్పుడు అవును, ఎస్, ప్రాఫిట్ వస్తేనే కదా ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా మనం తెలుసుకునేది. ఈవెన్ లాస్ కూడా పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చిందని తెలుసుకోవాలంటే మనకు ప్రాఫిట్ ఉండాల్సిందన్నమాట. అర్థమైందా? సరే, ఇంకో ప్రాబ్లం ఇస్తా, మీకు టైం కూడా పెడతానమ్మా. అప్పుడు నాకు 2 minutes మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పగలరా లేదా? 2 minutes చెప్పాలి. చెప్తారా? ఇప్పుడు మీకు నేను 2 మిషన్స్ ఇస్తాను. విచ్ మిషనరీ ఐ హావ్ టు చూస్ అనేది మీరు చెప్పాలి. మిషన్ ఏ, ఇది మిషన్ బి. మిషన్ ఏ యొక్క వాల్యూ 70,000 అమ్మా. నాకు పర్ యానం 16,000 ఇస్తుంది. 16 కాదు, 6,000 వేసుకోండి. 6,000 ఇస్తుంది. ఇక్కడ 60,000 అమ్మా. పర్ యానం నాకు 5,000 ఇస్తుంది రేట్ ఆఫ్ రిటర్న్. అది నాకు సేవింగ్స్ ఎంత అవుతుంది ఈ మిషన్ కొనడం వల్ల. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి 2 10%. బారోయింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నాకు వచ్చి 2 10%. అయితే ఇయర్స్ కూడానమ్మా, ఇయర్స్ 2 6 years 6 years అనుకోండి. ఇయర్స్ మీరు 6 కాకుండా ఇయర్స్ కూడా చేంజ్ చేసుకుందాం. ఇయర్స్ ఇక్కడ 5 వేసుకోండి, ఇక్కడ 6 వేసుకోండి. చెప్పండి అమ్మా, విచ్ మిషనరీ హౌ టు చూస్? మీరు నాకు ప్రతిదీ చెప్పాలి. ఇక్కడ ఎన్పివి ఎంత, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఐఆర్ఆర్ ఎంత, ఈ 3 క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. చెప్పాలమ్మా ఫాస్ట్గా. చక్క అయిపోవాలి ప్రాబ్లం మనం చేస్తే.
మిషన్ ఏకి ఎన్టీవీ 9348 వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 9,000 మైనస్ 9340. ఓకే అమ్మా. సో ఐఆర్ కూడా పాజిటివ్ అవ్వచ్చు సార్, నెగిటివ్ వాల్యూ కాబట్టి. ఓకే అమ్మా. నవీన్, మాధవ్, లక్ష్మీ జ్యోతి చెప్పండి. ఓకే అమ్మా. సుస్మిత, లక్ష్మీ ప్రసన్న, మాధవ్ మీరు కూడా చేయాలమ్మా. వాళ్ళిద్దరే చేసి సరిపోదు, నాకు క్లాస్లో అందరూ ఉండాలి, ఇంటరాక్టివ్గా ఉండాలి. NPV 5,328. 5,328. ఓకే అమ్మా. ఐఆర్ఆర్ 8% సార్. ఏం చేశారమ్మా? ఎలా చేశారు చెప్పండి ఒకసారి నాకు. 8% కాదు, యాక్చువల్గా అది అప్రాక్సిమేట్గా 9% వస్తుంది. 8.8. అప్పుడు మరి 8.8 అన్నప్పుడు 8 చెప్తే ఎలా నవ్వు? ఓకే, 8.8 అని మెన్షన్ చేయండి ఎప్పుడైనా సరే. ప్రాఫిట్ పర్సంటేజెస్ కాబట్టి ఇవి ల్యాక్స్లో ఉంది అనుకో, నెంబర్ పరంగా మార్చినప్పుడు ల్యాక్స్లో తేడా వస్తుంది. సో 8 పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ మెన్షన్ చేయండి. ఎప్పుడైనా పర్సంటేజ్లో మెన్షన్ చేసినప్పుడు పాయింట్ తర్వాత ఇలా సెవెన్ వస్తే ఒక 2 డిజిట్స్ మెన్షన్ చేయండి. 8.85, 8.84 ఇలా వస్తాయి కదా, 2 డిజిట్స్ మెన్షన్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, విచ్ మిషనరీ ఐ హావ్ టు చూస్ అమ్మా. రెండింటిలో ఏ మిషనరీ చూస్ చేసుకోవాలి నేను? మిషన్ బి. మిషన్ బి ఎందుకు చూస్ చేసుకోవాలి? నెట్ ప్రాఫిట్ వాల్యూకి మోర్ దెన్ 0. ఎన్పివి నెట్ ప్రెజెంట్ వాల్యూ అమ్మా అది. ఓకే, మోర్ దాన్ 0 ఉంది, గ్రేటర్ దాన్ 0. ఐఆర్ఆర్ ఆల్సో గ్రేటర్ దాన్ 1. ఐఆర్ఆర్ ఎప్పుడైనా 1తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 0 కాదు. ఐఆర్ఆర్ గ్రేటర్ దాన్ 1 అంటే చూస్ చేసుకోవాలి, లెస్ దాన్ 1 అంటే రిజెక్ట్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏం చెప్పుకున్నామో మనం నిన్న, చెప్పండి మీరు ఎవరికైనా గుర్తుంటే. ఇంకో కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నాం? పర్పెచ్యుటీ. పర్పెచ్యుటీ అంటే ఏంటమ్మా? మీకు అర్థమైంది చెప్పండి. నిన్న పర్పెచ్యుటీ అంటే ఏంటి, అసలు నేనేం చెప్పాను అనేది మీకు అసలు ఏం గుర్తుంది చెప్పండి ఎవరికైనా. సో ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ కి ఫ్యూచర్ లో ఎవ్రీ మంత్ డెఫినెట్లీ మనకి డిపాజిట్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు మనం డిపాజిట్ చేస్తే మనీ విచ్ ఇస్ డిపాజిటింగ్ రైట్ నౌ, ఫ్యూచర్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది, ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైంకి. అంటే మీరు ఒక 30 years అనుకోండి, 30 years తర్వాత నుంచి ఎవ్రీ మంత్ సేమ్ డేట్న, ఎవ్రీ మంత్ మనకి సేమ్ డేట్లో క్రెడిట్ అవుతాయి. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే పర్పెచ్యుటీ ఏంటి. కాన్సెప్ట్ అర్థమైందా? పర్పెచ్యుటీ ఏంటి అని అర్థమైందా మీకు అందరికీ? అమ్మా వాళ్ళందరే కాదని మళ్ళీ చెప్తున్నాను. మాధవ్, మళ్ళీ ప్రాబ్లం చూద్దామా? ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, నాకు ఎవ్రీ మంత్ ఒక 11,000 రూపీస్ రావాలనుకుంటున్నానమ్మా. ఎంత రావాలనుకుంటున్నా? 11,000 రూపీస్ పర్ మంత్ రావాలనుకుంటున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. చెప్పండి అమ్మా, ఎలా చేయాలి దీన్ని?
7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం మెన్షన్ చేశారు కదా ఇక్కడ. మనకి ఇక్కడ అమౌంట్ పర్ మంత్కి రావాలనుకుంటున్నావా, పర్ యానంకి రావాలనుకుంటున్నావా? పర్ మంత్కి రావాలనుకుంటున్నాం కాబట్టి ఈ పర్సంటేజ్ని కూడా పర్ మంత్కి ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్పండి? 0.07 పర్ యానం. అది ఓకే. 7% అంటే 7/100 కాబట్టి 0.07 అవుతుంది. డివైడెడ్ బై ఎస్ ఎంత వచ్చింది చెప్పండి అమ్మా? 0.00583 సో ఆన్. ఎప్పుడు నాకు 11,000 పర్ మంత్కి రావాలంటే నేను ఇప్పుడు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి చెప్పండి మరి? చెప్పండి అమ్మా, ఎలా చేస్తున్నారో చెప్పండి. శ్రవంతి ఏం చేయాలో చెప్పమ్మా? మరి చేయండి, చేస్తే ఎంత వచ్చింది? సో మనం ఇప్పుడు ఎంత డిపాజిట్ చేస్తే ఫ్యూచర్లో ఆ పర్సన్కి 11,000 పర్ మంత్ అనేవి వస్తాయి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్కి. అర్థమైందా? ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దామమ్మా దీంతో పాటే. నాకు 7,500 రూపీస్ రావాలనుకుంటున్నా పర్ మంత్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6% అమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6% పర్ యానం. పర్ యానం అనేది మెన్షన్ చేయక్కర్లేదు, బేసిక్గా 6% పర్ యానం వేస్తారు. ఇప్పుడు చెప్పండి ఎంత డిపాజిట్ చేయాలి నేను? హౌ మచ్ ఐ హావ్ టు డిపాజిట్ రైట్ నౌ టు గెట్ ద అమౌంట్ ఆఫ్ 7,500 రూపీస్ పర్ మంత్ ఇన్ ఫ్యూచర్? $6 అంటే 0.06 0.6 అమ్మా? 15 lakhs. ఎంతమ్మా? 15 lakhs ఇప్పుడు డిపాజిట్ చేస్తే నాకు ఫ్యూచర్లో ఎంత వస్తుంది? 7,500 పర్ మంత్ వస్తుందమ్మా. సరే, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ నోట్ చేసుకోండి ఫస్ట్. ఏంటమ్మా? ఓకే ఓకే అమ్మా. Assuming that the discounting rate is 7% per annum. 7% per annum. How much? Comma, how much would you pay? How much would you pay to receive 50 rupees? How much would you pay to receive 50 rupees? Comma, growing at 5%. Growing at 5%, comma, annually forever. Annually forever. అసలు ఈ క్వశ్చన్లో మీకు ఏం అర్థమైందో చెప్పండి అమ్మా. అసలు ఆ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్లో మీకు ఏం అర్థమైంది?
చెప్పాలమ్మా, క్వశ్చన్ చదివారా? Yes, sir. అర్థం వచ్చేసి అమౌంట్కి 7% డిస్కౌంట్ రేట్ అనేది ఇచ్చారు సార్. అవునమ్మా. ఇక్కడ మనకి 2% ఇచ్చారమ్మా, ఒకటి 7%, ఒకటి 5%. 7% ఏంటి, 5% ఏంటి చెప్పండి ఎవరైనా. 7% డిస్కౌంట్ రేట్ సార్. 5% వచ్చేసి per annum discount. ఇది మనకి ఇంట్రెస్ట్. డిస్కౌంటింగ్ రేట్ అంటే ఏంటంటే డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద కరెన్సీ. అర్థమైందా? అంటే మన ఇన్ఫ్లేషన్ వల్ల మన రూపీ వాల్యూ పడిపోతుందని చెప్పుకుంటాం కదా, రూపీ వాల్యూ ఏరిపోయి పడిపోతుందని చెప్పుకుంటాం కదా. ఆ పడిపోయేది 7%, బట్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 5%. అయితే ఇది డిక్లైనింగ్ వాల్యూ అనుకోండి. డిక్లైనింగ్ వాల్యూ 7%, నాకు ఇంట్రెస్ట్ వచ్చేది 5% అయితే నాకు ఎవ్రీ మంత్ 50 రూపీస్ రావాలంటే నేను ఇప్పుడు బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి, ఆర్ ఏదో ఒక చోట నేను ఎంత డిపాజిట్ చేయాలో మనం ఇప్పుడు చెప్పాలి. ఎలా చేయగలం చెప్పండి. ఎప్పుడైనా సరే మనకి బిల్లింగ్ ఉన్న వాల్యూ న్యూమరేటర్ అమ్మా, మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి అనుకునేది న్యూమరేటర్గా రాసుకోవాలి. మనం పైన ఎగ్జాంపుల్స్ లో కూడా చూసింది అదే కదా, 11,000 per month రావాలనుకున్నా అది న్యూమరేటర్ కింద రాసుకున్నాం. అవునా? చెప్పండి అమ్మా. 50 రూపీస్ మనకి పర్ మంత్కి రావాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ దాకా సరిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు డినామినేటర్ ఎవరు రాసుకోవాలి సార్, 5% రాసుకోవాలా 7% రాసుకోవాలా చెప్పండి అమ్మా మీరు ఎవరైనా. ఎనీ గెస్ట్స్ ఆర్ గెస్ట్ చేసి చెప్పండి అమ్మా, పర్లేదు. Sir, maybe 5%. ఓకే అమ్మా. నవీన్ ఆర్ మాధవ్ ఆర్ ఎనీవన్? 2%. ఎందుకని 2%? మాధవ్ ఎందుకమ్మా 2% ఎందుకమ్మా? 7 - 5% రాసుకున్నాం, రైటే. ఎందుకు రాసుకోవాలి? ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటమ్మా, రూపీ వాల్యూ పక్కన 7% పడిపోతుంటే ఇంకో 5% మనకి ఇంక్రీజ్ అవుతుందమ్మా. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 2% అనేది రూపీ వాల్యూ డిక్లైన్ అవుతూ వస్తుంది యావరేజ్గా. అవునా? అవునా? ఒక పక్కన 7% డౌన్ అవుతున్నా సరే మనకి ఇంకో పక్కన సపోర్టివ్ కింద 5% ఇంక్రీజ్ అవుతుంది. దేనివల్ల మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో మనకి యావరేజ్గా డిక్లైనింగ్ పర్సెంట్ ఎంత అయింది, ఇక్కడ 2% అయ్యింది. సో 50 divided by 2% అంటే 50 divided by 0.02 ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. చెప్పండి ఎంత వచ్చిందమ్మా? సో ఇప్పుడు మనం 2,500 డిపాజిట్ చేస్తే ఫ్యూచర్లో మనకి 50 రూపీస్ పర్ మంత్ పర్ ఇయర్ ఏమో వచ్చేది చెప్పాలమ్మా. పర్ మంత్ పర్ ఇయర్ మనకు వచ్చేది. ఎస్ అంతేనమ్మా. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అమ్మా. ఈ టాపిక్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పర్పెచ్యుటీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పర్పెచ్యుటీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు కదా. ఇప్పుడు మనం ఇందాక నుంచి ఎన్పివి అనుకుంటున్నాం, రేట్ ఆఫ్ రిటర్న్ అంటున్నాం. అసలు ఎన్పివి అంటే ఏంటి, రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మీకు తెలిసినంత వరకు రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో చెప్పండి అమ్మా. మీకు తెలిసినంత వరకు రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనం చూద్దాం ఎన్పివి తర్వాత చూద్దాం. ఫస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో చూసుకుందాం. నేను ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, 1 lakh పెట్టి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే నాకు టోటల్ ఓవరాల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చినాయి, 1,20,000 వచ్చింది. ఇప్పుడు నా రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతో చెప్పండి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ మీ? ఓకే వెయిట్ చేస్తాం, చెప్పండి.
20% సార్. ఎస్, అందరికీ వచ్చిందమ్మా 20%. ఎలా అనేది తెలిసిందా? నేను ₹1,00,000 ఖర్చు పెడితే 1,00,000 రూపీస్ నేను ఖర్చు పెడితే నాకు వచ్చింది 1,20,000 అమ్మా. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోగా 1,20,000లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 1,00,000. అది పోగా నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20,000 రూపీస్ నా ప్రాఫిట్ వచ్చింది. అయితే నాకు వచ్చిన ప్రాఫిట్ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? వచ్చిన ప్రాఫిట్ డివైడెడ్ బై నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్లో క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. అర్థమైందా? Yes, sir. 4 zeros క్యాన్సిల్ అమ్మా, 0 క్యాన్సిల్. 2 10s ఎంతమ్మా? 20%. ఇది రేట్ ఆఫ్ రిటర్న్ అంటే. అర్థమైందా? రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇది. ఇంకొకటి నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి? కొంచెం కాన్సెప్ట్ జాగ్రత్తగా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా, అది ప్రాబ్లం కాదు. నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు సేమ్ ఇలాగే అనుకుందాం అమ్మా. నేను ఒక 10 లక్షలు 10 lakhs బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. ఒక 5 yearsలో నేను బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోతాను. నేను పెట్టిన 10 lakhs నాకు వచ్చేస్తే అనుకున్నాం. చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అలా ఉన్నాయమ్మా. ఫస్ట్ ఇయర్లో నేను చేసిన బిజినెస్కి నాకు ఒక 3 lakh రూపీస్ వచ్చినాయి. సెకండ్ ఇయర్లో ఒక 3 lakhs వచ్చినాయి. థర్డ్ ఇయర్లో 2 lakhs వచ్చినాయి. ఫోర్త్ ఇయర్లో 1 lakh, ఫిఫ్త్ ఇయర్లో 1 lakh వచ్చినాయి అనుకుందాం అమ్మా. నేను నా బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోయినట్టేనా? చెప్పండి. నేను పెట్టిన 10 లక్షలు నాకు వచ్చేసినట్టేనా? $3 lakhs, 3 lakhs, 2 lakhs, 1 lakh, 1 lakh. No, sir, loss వచ్చింది. లాస్ ఎందుకు వచ్చిందమ్మా? Every year రూపీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి లాస్ వస్తుంది. ఎగ్జాక్ట్ పాయింట్. ఇప్పుడు రూపీ వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి క్వశ్చన్లో డిస్కౌంటింగ్ రేట్ అనేది ఇస్తాడమ్మా. డిస్కౌంటింగ్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 8% ఇచ్చారు అనుకో. క్వశ్చన్లో డిస్కౌంటింగ్ రేట్ అనేది 8% ఇస్తే సెకండ్ ఇయర్లో 3 lakhs యొక్క వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? $2 lakhs. ఎలా చేసావమ్మా? సేమ్ మిస్టేక్. నేను ఆ మిస్టేక్ ఎక్స్పెక్ట్ చేసా. ఓకే, మిగతా వాళ్ళు చెప్పండి అమ్మా. చెప్తా నేను. మిగతా వాళ్ళు చెప్పండి. మన అక్కడ డిస్కౌంటింగ్ రేట్స్ అంటే డైరెక్ట్గా 8% రిమూవ్ చేయకూడదు. మనం ఎలా చేసుకోవాలి? 3 lakhs డివైడెడ్ బై 1 + 6%. ఇందాక మనం చేసింది కూడా అదే కదా. మనం ఈ మోడల్ నిన్న కూడా చేసాం కదా. డిస్కౌంటింగ్ రేట్ అంటే ఎలా చేయాలి? మనకు వచ్చిన అమౌంట్ని డివైడెడ్ బై 1 + అక్కడ డిస్కౌంటింగ్ రేట్ ఎంతైతే మెన్షన్ చేస్తారో దాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, సెకండ్ ఇయర్లో నాకు ఇప్పుడు ఈ 3 lakhs మరి ఎందుకు మెన్షన్ చేశారు సార్? నేను ఈ ఇయర్ అనుకుంటానమ్మా. ఈ ఇయర్ ఉన్న వాల్యూ ప్రకారం నాకు ఒక 3 లక్షలు వస్తాయి, 3 lakhs వస్తాయి అనుకున్నాను. బట్ 2024లో నేను పెట్టిన అమౌంట్ 2025 వచ్చే నాటికి ఈ 3 lakh రూపీస్ కాస్త ఎంత అయింది? 2,77,777 రూపీస్ అయిందండి. ఈ వాల్యూ వర్త్ 2,77,777 రూపీస్ అయ్యింది. అవునా? సరే, ఫస్ట్ ఇయర్ 3 lakhs అలాగే ఉంచున్నాం. సెకండ్ ఇయర్ ఏమో మనకి 2,77,778 అనుకోండి. 0.77 వచ్చింది కాబట్టి. థర్డ్ ఇయర్ ఎంతమ్మా వాల్యూ వచ్చింది చెప్పండి మరి? $2 lakhs యొక్క వాల్యూ 185,000. ఎలా చేసావమ్మా?
2 lakhs 2 lakhs divided by 1 plus 1.08 1.08 ఈక్వల్స్ టు కాదమ్మా. ఇక్కడ చూడు మళ్ళీ అగైన్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాబట్టి హోల్ స్క్వేర్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాబట్టి హోల్ పవర్ 1 వేసుకుంటాం అమ్మా. సెకండ్ ఇయర్ కాబట్టి ఏం చేయాలి, హోల్ స్క్వేర్ చేయాలి. 2024 నుంచి 25కి 8% తగ్గింది, బాగానే ఉంది, మనం బాగానే చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2025 నుంచి 26 కూడా 8% తగ్గుతుంది కదా, మళ్ళీ ఈ 8% కన్సిడర్ చేయాలి కదా. పాయింట్ అర్థమైందా? 2024 నుంచి 25కి 8% తగ్గింది, సో మనం 1 + 8% రాసామమ్మా. మరి 2024 నుంచి 25 తగ్గినప్పుడు 25 నుంచి 26 కూడా తగ్గాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి, 1 + 8% హోల్ స్క్వేర్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పమ్మా సుస్మిత. నవీన్ అర్థమైందా? చెయ్యి మరి. సార్ 1,71,467. మేడం అలాగే నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా చేయండి అమ్మా. ఇప్పుడు ఎంత అమ్మా, డినామినేటర్ ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి మరి. 1.08 4 to the power of 6. ఎస్, ఎంత వచ్చిందో చెప్పండి మరి. ఓకే మాధవ్ నెక్స్ట్. ఫిఫ్త్ ఇయర్కి ఎంత వచ్చిందమ్మా? $68,000. ఒకసారి సరిగ్గా చెయ్యి మాధవ్, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. లాస్ట్ ఇయర్ కూడా క్యాల్కులేట్ చేసి టోటల్ 5 ఇయర్స్ మీద నాకు వచ్చిన టోటల్ క్యాల్కులేషన్ అంతా చెప్పండి అమ్మా మీరు. ఇప్పుడు నవీన్ సుస్మిత చేస్తున్నారమ్మా? మీకు ఫాస్ట్, చాలా ఫాస్ట్ ఉండాలి. క్యాల్సీ యూసేజ్ మెయిన్ అమ్మా. యాక్చువల్గా మనం ఇదన్నీ మళ్ళీ విడివిడిగా రాసుకుని టోటల్ యాడ్ చేసుకునే అవసరం ఉండదు. బట్ ఫస్ట్ మీరు క్యాల్కులేట్ చేయండి, ఎలా చేయాలో నేను చెప్తాను తర్వాత క్యాల్సీలో. Sir, 23,503. ఏ ఇయర్ కమ్మా? లాస్ట్ ఇయర్గా? ఫిఫ్త్ ఇయర్ కా నువ్వు చెప్పేది సుస్మిత? శ్రవంతి ఏ ఇయర్ కమ్మా మీరు చెప్పేది?
Last year. కాదమ్మా, ఒకసారి మళ్ళీ ట్రై చేయి, ఏం కాదు. ఇంకేందమ్మా రావట్లేదా? సార్ నేను చెప్తాను చూడండి ఎలా చేయాలి. క్యాల్సిల్స్ ఉన్నాయి అందరి దగ్గర. 1/1.08 నొక్కి ఇది కూడా నొక్కండి ఒకసారి. ఒక్కసారి నొక్కండి. ఒక్కసారి మనం ఎంటర్ చేయడం వల్ల ఏమైందమ్మా, 1/1.08 చేసినట్టమ్మా, 4/1 చేసినట్టు. మళ్ళీ మీరు /1.08 ఇలాగే నొక్కర్లేదమ్మా, ఈక్వల్ నొక్కండి. ఈక్వల్ నొక్కితే ఇదే సేమ్ ఆపరేషన్, ఆల్రెడీ /1.08 చేసాం కదా ఇందాక, అదే ఆపరేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ దీనికి /1.08 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినట్టు, హోల్ స్క్వేర్ చేసినట్టు. మళ్ళీ ఈక్వల్ నొక్కండి. ఇప్పుడు ఏం చేసినట్టు, 1.08 హోల్ క్యూబ్ చేసినట్టు. మళ్ళీ ఈక్వల్ నొక్కండి. ఏం చేసినట్టు, 1.08 హోల్ పవర్ 4 చేసినట్టు. ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పండి, 4 టైమ్స్ ఈక్వల్ నొక్కిన తర్వాత? 0.7350. ఎస్ మేడం, 0.7350. ఇప్పుడు ఈ అమౌంట్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి చెప్పండి అమ్మా. మనం లాస్ట్ ఇయర్ మనకి ఎంత అయితే క్యాష్ ఇన్ఫ్లో వచ్చిందో దాంతో మల్టిప్లై చేయాలి. ఇటు వల్ల చేయండి, 73,000. 73,502. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకు వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని కలిపి యాడ్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది ఇవన్నీ చెప్పి క్యాల్కులేషన్ అన్ని యాడ్ చేసుకోండి. చెప్పండి అమ్మా, టోటల్ ఎంత వచ్చింది చెప్పండి. మీకు టోటల్ క్యాష్ ఫ్లో ఫర్ 5 years 9,02,120. ఎంత వచ్చిందమ్మా, 9,02,120. ఇది టోటల్ క్యాష్ ఇన్ఫ్లో కదా. మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 10 lakhs పెట్టాం. ఇప్పుడు ఎన్పివి ఎంత వచ్చింది చెప్పండి. ఎన్పివి పాజిటివ్ నా నెగిటివ్ నా? నెగిటివ్. ఎంత నెగిటివ్ అమ్మా, 97,870 అనుకోండి. ఎన్పివి నెగిటివ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఆర్ రిజెక్ట్ ద ప్రాజెక్ట్. We have to reject it. యూ హ్యావ్ టు రిజెక్ట్ ద ప్రాజెక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఎన్పివి అంటే ఏంటో నేర్చుకున్నాం, రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అర్థమైందా? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటమ్మా మరింతకి? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్ మనం ఎంతైతే మిషనరీ కాంట్రాక్ట్కి అమౌంట్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా?
నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్ అమ్మా, ఇనిషియల్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అని అర్థం కదా. ఇనిషియల్ అంటే ఫస్ట్ స్టేజ్ అని అర్థం. ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనం పెడుతున్నామో, మనం ఏమేమని అయితే మనం తీసుకొచ్చి పెడుతున్నామో దాన్ని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనా? ఓకే ఓకే. బట్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ అమ్మా, ఒక్క డౌట్ ఉంది, మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు నేను 2024లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కదమ్మా, 2024లో స్టార్ట్ చేస్తున్నా. అయితే నాకు ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లోస్ మొత్తం వచ్చే ఎప్పుడు చెప్పండి. బేసిక్గా అకాడమిక్ ఇయర్ కానీ లేకపోతే మనకి క్యాలెండర్ ఇయర్ కాకుండా బిజినెస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా? నార్మల్గా క్యాలెండర్ ఇయర్ అయితే జనవరి 1st స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31st ఎండ్ అవుతుంది కదా. ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి మార్చ్ 31st ఫైనాన్షియల్ ఎండ్ అవుతుంది, అవునా? ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దాని ప్రకారం 2024 ఏప్రిల్ 1st స్టార్ట్ చేస్తానమ్మా. నాకు రిజల్ట్స్ వచ్చేసరికి ఎప్పుడు అవుతుంది మళ్ళీ? నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసుకునేది ఎప్పుడు? మార్చ్ 31st 2025, అవునా? మరి మన ఇందాక క్వశ్చన్లో మనకి ఫస్ట్ ఇయర్ వచ్చిన క్యాష్ ఫ్లో అంతా 3 lakhs కదా, సెకండ్ ఇయర్ వచ్చింది కూడా 3 lakhs, థర్డ్ ఇయర్ వచ్చింది 2 lakhs, ఫోర్త్ ఇయర్ వచ్చింది 1 lakh, ఫిఫ్త్ ఇయర్ వచ్చింది 1 lakh కదా. ఇది ఈ ఇన్వెస్ట్మెంట్, అది ఈ ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఇది నేను పెట్టిన వెంటనే వచ్చేసిందా, ఆ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 1 year తర్వాత వచ్చిందా? 2024లో స్టార్ట్ చేస్తే 2025లో వచ్చింది కదా. మరి అలాంటప్పుడు మనం ఇందాక ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్కి 1/1.08 వేసుకోవాలి కదా, అవునా? మీరు ఎవరు మరి ఇందాక నుంచి ఎవరు ఏం చెప్పరేంటి? నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 1 yearకి వస్తుంది. 2024లో నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే 2025లో కదా నాకు వచ్చేది టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. నేను లెక్క పెట్టినది ఎప్పటికి? 2025కి. అంటే 1 year తర్వాత వస్తే నాకు రిటర్న్స్ ఇన్స్టెంట్గా రావు. ఏ బిజినెస్ అయినా సరే ఇన్స్టెంట్గా రిటర్న్స్ రావమ్మా. మనం పెట్టిన 1 year తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసుకున్న టైంలో చూసుకుంటాం వాల్యూస్ అయ్యాను. సో మనం ఇందాక చేసిన మిస్టేక్ ఏం చెప్పండి? ఫస్ట్ ఇయర్కి ఈ వాల్యూ చేసుకోవాలి, సెకండ్ ఇయర్కి 1.08 హోల్ స్క్వేర్, థర్డ్ ఇయర్కి 1.08 హోల్ క్యూబ్, ఫోర్త్ ఇయర్కి 1.08 హోల్ పవర్ 4, ఫిఫ్త్ ఇయర్ వచ్చేసి 1.08 హోల్ పవర్ 5. అయితే ఇలా చేయటం వల్ల ఇందాక వచ్చిన వాల్యూ కన్నా క్యాష్ ఇన్ఫ్లోస్ ఇందాక వచ్చింది కదమ్మా మనకి వాల్యూ, ఆ వాల్యూ కన్నా ఇప్పుడు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా క్యాష్ ఇన్ఫ్లో? మనకి ఇందాక 9,03,130 రూపీస్ వచ్చినాయి కదమ్మా, 9,02,130 రూపీస్ వచ్చినాయి కదా. ఆ వాల్యూ కంటే ఇప్పుడు తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా క్యాష్ ఇన్ఫ్లో అనేది? ఎందుకు తగ్గుతుంది? క్యాలిక్యులేట్ చేయకుండా ఎలా చెప్పగలిగారు? మీరు చెప్పిన లాజిక్ రైటే. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక మనం ఫస్ట్ ఇయర్ని 1/1.08 తో డివైడ్ చేయలేదు, సెకండ్ ఇయర్ నుంచి చేసుకుంటూ వచ్చాము, అవునా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లో ఎంత వచ్చిందో చెప్పండి, క్యాష్ ఇన్ఫ్లో ఎంత వచ్చిందో చెప్పండి, ఎన్పివి ఎంతో చెప్పండి నాకు. చెప్పాలమ్మా, 3 minutes టైం, ఫాస్ట్గా చెప్పాలి.
1,46,933 ఏంటిదమ్మా? ఎన్పివినమ్మా? cash. సరిగ్గా చేయమ్మా. ఇందాక మనకు వచ్చింది 9 lakhs కదా, కొంచెం అటు ఇటుగా ఒక 1 lakh డిఫరెన్స్ వస్తుంది కానీ 8 lakhs డిఫరెన్స్ రాదు కదా. Sir, 8,98,000. 8 lakh 98,000. 98,000 ఐ థింక్ నో. క్యాల్సి యూసేజ్ జాగ్రత్తగా చేయండి అమ్మా, కంగారు పడకుండా చేయండి, ఏం కాదు. ఎలా చేస్తామమ్మా? ఒక్కొక్కటి విడివిడిగా రాసుకుని మళ్ళీ క్యాల్సిలు అన్ని యాడ్ చేసుకుంటున్నారా ఒక్కో వాల్యూని? ఏమంతా చేస్తారా? 17 నవీన్ మాధవ్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది చేసుకుని 1/1.08 చేసుకుని మల్టిప్లై బై 3 lakhs చేసి ఈక్వల్ టు రాసి వాల్యూ రాసుకుని ఎలా చేస్తారమ్మా? 1.08 ఇలా guidance equals to 10. ఓకే అమ్మా. తర్వాత క్యాల్సీలో ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ ఇయర్కి మనం క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు 1/1.08 ఒకసారి నొక్కిన తర్వాత మల్టిప్లై బై 3 lakhs చేసి ఈక్వల్ టు నొక్కకుండా M+ నొక్కండి అమ్మా. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్ టు నొక్కకుండా M+ ఈక్వల్ టు అని ఉంటుంది కదా, ఆ సింబల్ నొక్కండి అంతే, ఇంకేం నొక్కమని వదిలేండి. మళ్ళీ సెకండ్ ఇయర్కి రండి. సెకండ్ ఇయర్కి వచ్చి 1/1.08 1.08 డివైడెడ్ బై ఎన్నిసార్లు నొక్కాలమ్మా? 1/1.08 నొక్కి ఈక్వల్ టు 2 సార్లు నొక్కాలమ్మా. ఇక్కడ ఒకసారి ఎంటర్ చేస్తారు, ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఇంటూ సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంతమ్మా? 3 lakhs. మళ్ళీ ఇక్కడ M+ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది కదమ్మా, అది ఎంటర్ చేయండి. ఈక్వల్ టు నొక్కొద్దు, M+ ఆర్ ఈక్వల్ టు నొక్కండి. అగైన్ థర్డ్ ఇయర్కి 1/1.08 హోల్ క్యూబ్ కదా, 1/1.08 ఎంటర్ చేసి ఈక్వల్ టు అని చెప్పి 3 times ఈక్వల్ టు ఎంటర్ చేయాలి. ఎందుకు? ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి డినామినేటర్లో. అర్థమైందా? ఇంటూ 2 lakhs. అగైన్ ఇక్కడ M+ ఎంటర్ చేయాలి. ఫోర్త్ ఇయర్కి 1/1.08 హోల్ పవర్ 4 ఇంటూ 1 lakh. అగైన్ ఇక్కడ M+ ఆర్ ఈక్వల్స్ టు. ఇలా చేశారా లేకపోతే విడివిడిగా చేసి బుక్ లో రాసుకుని మళ్ళీ యాడ్ చేస్తున్నారమ్మా? చెప్పండి అమ్మా. క్యాల్సియం నేర్చుకోండి అమ్మా. ఇప్పుడు స్లోగా నేర్చుకుంటాం అలవాటు అయితే ముందుకెళ్ళి స్టేజ్ సిఏ ఎంటర్ కానీ సిఎంఈ ఎంటర్ కానీ మీకు ఆ ఫాస్ట్నెస్ వస్తుంది, లేకపోతే టైం సరిపోదు మనకి ఎగ్జామ్స్. క్యాల్సియం యూసేజ్ బాగా నేర్చుకోవాలి, అందుకే చెప్తున్నాను మీకు ఎన్నిసార్లు. ఫైనల్గా M+ MRC ఎంటర్ చేస్తే మనకి టోటల్ వచ్చేస్తుంది అమ్మా. ఇయర్ బై ఇయర్ రాసుకున్నప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మీరు చెప్పండి.
గైస్ ఏంటి కామన్ అయిపోయారు చెప్పండి. నవీన్, మాధవ్, శ్రవంతి మాట్లాడానమ్మా. సార్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే అమ్మా చేయండి. ఫైనల్గా రావాల్సిన ఆన్సర్ ఇదమ్మా. చూడండి ఒకసారి, అంతే వచ్చిందా మీకు? క్యాల్సీలో రీసెర్చ్ చేశారా? క్యాల్సీలో యూస్ చేయడం నేర్చుకోండి. క్యాల్సీ రీసెర్చ్ ఇస్ మస్ట్ అమ్మా. ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇవాళ చెప్పిన కాన్సెప్ట్లో? నో సార్. అర్థమైనాయా? ఎగ్జాంపుల్స్ అన్ని అర్థమైనాయా? కాన్సెప్ట్లు అర్థమైనాయా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు అమ్మా. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. డౌట్స్తో మాత్రం ముందుకు వెళ్ళొద్దు. కాన్సెప్ట్ అర్థం కాకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొద్దు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూఆర్ ఆల్వేస్ ఫ్రీ టు ఆస్క్ మీ అమ్మా. ఖచ్చితంగా అడగచ్చు. భయాలు డౌట్లు ఏం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా 1 or 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. Ini